This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. మన తెలుగు వారందరికీ ఆరాధ్య దైవం, ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకోవాలంటే అసలు మనకు ఎంతో అదృష్టం ఉండి ఉండాలి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విశేషాలన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి. మొత్తం వెంకటేశ్వర స్వామి గురించి మనం ఈరోజు టాపిక్లో మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు విశ్వపతి టీవీఆర్కే మూర్తి గారు. ఆయన వెంకటేశ్వర స్వామి గురించి ప్రతిసారి మనకు ఎన్నెన్నో మంచి విషయాలను తెలియజేస్తూనే ఉంటారు. వారు రాసిన పుస్తకాల రూపంలో కూడా వెంకటేశ్వర స్వామి యొక్క వ్రత విధానం అయితే ఏంటి, వ్రత కల్పం అనే పుస్తకంలో చాలా చక్కగా రాశారు. వెంకటేశ్వర స్వామి లీలల గురించి తెలియజేయడం కోసం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం తల్లి, చాలా సంతోషం మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత కలుస్తున్నాం మనం. అవును సార్, నాకు చాలా సంతోషంగా ఉంది సార్. చాలా సంతోషం సార్. వెంకటేశ్వర స్వామి అందరికీ ఎంతో ఆరాధ్య దైవం, ఇష్టదైవం. ఆయన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా పిలుచుకుంటారు. చాలా రకాల పేర్లు కూడా ఉన్నాయి. మరి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పిలుచుకుంటున్నారే తప్ప స్వామి వారికి ఏ పేరుతో పిలిస్తే ఇష్టం ఉంటుంది సార్, తెలియజేయండి. మనం విష్ణు సహస్రనామం చదువుతాం కదా, విష్ణు సహస్రనామంలో ఎన్ని 1000 నామాలు. అసలు ఆ స్వామికిట అనంత కోటి నామాలు ఉన్నాయంటారు. ఏ నామంతో పిలిచినా చక్కగా పలుకుతాడు ఆయన. అసలు సహస్రనామాలు అంటేనే మనకి సహస్రం అనేది 1000 కాదనమాట, అనంతమైన అని అర్థం. మనం వింటుంటాం కదా, ఓ అంటే పలికే కొండల రాయుడు ఇట్లా అంటుంటాం కదా. ఆయనకి మనకి ఇలా వెంకటేశ్వర స్వామి, శ్రీనివాసుడు, గోవింద, శేషాచలపతి ఇలా ఎన్నెన్నో, వెంకటనాథుడు ఇలా అంటుంటాం కదా. అసలు మన అందరి ఇళ్లలో ఏదో పేరు లేని వాళ్ళు చాలామంది వెంకట ముందు కలుపుకోవటం ఇటువంటి ఆనవాయితీకి చాలామందికి వస్తూ ఉంటుంది కూడా కదా. సో అందరూ గబుక్కుని చాలామంది ఇలా తరతరాలుగా అసలు మన హిందూ ముఖ్యంగా దక్షిణ భారత కుటుంబాలలో అనేక మందికి వాళ్ళ పేర్లలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికో ఒకరికి ఏదో ఒకటి స్వామివారిని పెట్టుకోవటం అలవాటుగా వస్తుంది ఎప్పటి నుంచో మనకి ముందర. కొంతకాలం కింద తప్పకుండా ఏదో వెంకటయ్య, వెంకటన్న, వెంకటేష్ ఇట్లాగా వెంకటేశ్వరరావు ఇలా కనపడుతూనే ఉంటారు మనకి, శ్రీనివాస్ అని ఇట్లా అని. సో వీటన్నిటిలో అన్ని నామాలు ఆయనకి ఇష్టమే. అసలు కేశవ నామాలు అని చెప్పి 24 నామాలు ఉంటాయి. కేశవైన మహా, నారాయణ మహా, మాధవైన మహా అని అంటాం. ఆ 24 నామాలు స్వామికి అత్యంత ప్రీతికరమైనవి అంటారు. 24 నామాలు విశిష్టత ఏంటంటే దాంట్లో స్వామి 4 ఆయుధాలని కూడా 4 చేతుల్లో ధరించి ఉంటారు. శంఖం, చక్రం, గద, సారథి అంటారు. ఆయుధాలన్నీ కూడా ఈ 4 చేతుల్లోనూ కూడా ఒక్కొక్క రీతిలో మారుతున్నప్పుడు ఒక్కొక్క నామానికి అది ప్రత్యేకంగా చెప్తాం మనం. కేశవాయన మహా అంటే నారాయణ అంటే ఇట్లాగా, మాధవాయన మహా అంటే పురుషోత్తమైన అంటే అధ్వజమైన. ఈ నామాలన్నీ కూడా 24 నామాలు, ఈ కేశవ, నారాయణ, మాధవ ఈ నామాలన్నీ, మాధవైన మహా, పురుషోత్తమైన, దామోదరైన మహా, శ్రీకృష్ణ ఇలా చదువుతాం మనం. ఇవన్నీ కూడా చాలా ప్రీతికరమైనవి. వీటిలన్నింటిలో కూడా మొదటి 3 నామాలు ఇంకా ఇష్టమైనవి. కేశవైన మహా, మాధవైన మహా, నారాయణ మహా, ఇవి చాలా ప్రీతికరమైనవి చెప్తాం. వీటిలన్నిటిలో కూడా స్వామికి అత్యంత ప్రీతికరమైనవి 2 నామాలు ఉంటాయటండి. అవి ఏంటంటే, ఒకటి గోవింద అని పిలిస్తే చాలా ప్రాణం, ఆ క్షణంలో పలుకుతాడు ఆయన. ఇంకొకటేమో శ్రీనివాస అనే పేరు ఒకటి. ఈ 2 నామాలు స్వామివారికి అత్యంత ప్రీతికరం అని మనకి అక్కడ తిరుమలలో ఈరోజు జరుగుతున్న పూజా విధానాలు కానీ ఇవన్నీ కూడా ప్రవేశపెట్టింది అక్కడ భగవద్ రామానుజాచార్యులు వారు. సో రామానుజాచార్యుల వారికి శ్రీనివాస అనే పేరుతో పిలవటం ఎంతో ఇష్టంగా ఉండేది ఆయనకి. సో ఈ 2 నామాలు, గోవిందనాము, శ్రీనివాస అనే పేర్లు అనే నామాలు ఆయనకి అత్యంత ప్రీతికరం అని పెద్దలు చెప్తుంటారు. ఏ నామంతో పిలిచినా మనం అర్చిత పిలవాలే కానీ వెంటనే పలుకుతాడు ఆయన. వింటుంటారు, చక్కగా పలుకుతాడు. ఏ నామంతో పిలిచినా మనం పలుకుతాడు. మనకి ఆయనకి కావాల్సిందల్లా ఏంటి, చాలా ప్యూర్ డివోషన్ అనమాట. ఒక్కసారి విశ్వంలో ఎక్కడి నుంచైనా మనకి ఎటువంటి కష్టం, ఎటువంటి ఆపద కలిగినా గోవిందా అని తలుచుకుంటే ఆ క్షణంలో ఆయన ఏదో రూపంలో మనకి ప్రత్యక్షమై మనకి సహాయం చేస్తాడు. అసలు విష్ణువు అంటేనే
సర్వం వ్యాపించి ఉన్నవాడు అన్నమాట. ఓకే, మనకి సో ఆయన తిరుమలలోనే కాదు, ఎప్పుడు మనందరి మధ్య ఉంటాడు, మనం పిలవగానే పలుకుతాడు, తప్పకుండా చేస్తాడు. సో ఈ నామాలన్నింటిలో అంటే ఏంటి, కొంతమంది కొన్ని నామాలకి ఆకర్షింపబడతారు కూడా వాళ్ళు. కొంతమంది గోవింద అని తలుచుకోవడం ఎప్పుడు ఇష్టం కదా, అలాగా. కొంతమంది ఏమో ఓం నమో నారాయణాయ అనుకుంటారు, ఓం నమో వెంకటేశాయ అనుకుంటారు, ఇట్లా రకరకాల పేర్లతో నామాలు ఆయనకి అత్యంత ప్రీతికరం అని పెద్దలు చెప్తుంటారు. గోవిందనామం, శ్రీనివాసనామం అనమాట. శ్రీనివాస అని ఒక్కసారి మనసులో అలా తలుచుకుంటే ఆయన ప్రత్యక్షం అవుతాడట. గోవింద అంటే ప్రత్యక్షం అవుతాడట. గోవింద అంటే గోవులను రక్షించేవాడు అనమాట. అలాగే మన కష్టాలన్నిటి నుంచి బయటపడేసేవాడు కూడా. అసలు ఆ వెంకటేశ్వర అనే పేరు రావడం కూడా విశేషం. ఆ కొండ మొత్తాన్ని మొట్టమొదటి రోజుల్లో తిరువేంగడం అనేవాడు. ఆ తర్వాత మనం ఇప్పుడు తర్వాత కాలంలో ఈ తిరుపతి ఇవన్నీ పేర్లు వచ్చాయి, కానీ యాక్చువల్లీ తిరు అంటే శ్రీ అనమాట తమిళంలో. సో తిరుమలై అంటే కొండ అని అర్థం. సో స్వామివారు అక్కడ ఉన్న దాన్ని అసలు శ్రీశైలం అని కూడా ఒక పేరుంది. తిరుమలని కూడా శ్రీశైలం అంటారు, వెంకటాద్రిని కూడా. మామూలుగా మనం తిరుపతి కొండలని పిలుస్తాం కదా, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి ఇట్లా అంటామే. అలా అనేక పేర్లలో దానికి శ్రీశైలం అనే పేరు కూడా ఒకటి ఉంది యాక్చువల్గా. సో అలాగా హృదయంలో నివాసంగా ఏర్పరచుకున్నాడు కాబట్టి శ్రీనివాసుడు అయ్యాడు. మీకు ఈ రెండు పేర్లు ఆయనకి అత్యంత ప్రీతికరమైనమాట అన్నమాట. అయితే సార్, ఎప్పుడు చూసినా భగవంతుడు రకరకాల ఆభరణాలతో, ఒక మంచి అలంకారంతో ప్రతిరోజు మనకు దర్శనం ఇస్తూనే ఉంటాడు. అలంకారాల వెనక కూడా విశిష్టత ఏమైనా ఉందా సార్? అవునమ్మా, మనకి తెలుసు కదా, శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువేమో అలంకార ప్రియుడు. ఆయనకి ఎంత అలంకారం చేస్తే అంత ఇష్టం అన్నమాట. ముఖ్యంగా పుష్పాలంకారం ఇంకా 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 ఇష్టం ఆయనకి. అందుకనే తిరుమల మొత్తం కూడా ఎన్నో పూల తోటలు ఉండేవి పాతకాలంలో అనమాట. ఎన్ని 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 రకాల పుష్పాలో పూల తోటలు. ఇప్పుడున్న మనకి కాటేజీలు కనపడుతున్నాయి, ఇవన్నీ ఏరియా అంతా తోటలే, మొత్తం ఉద్యానవనాలే. అసలు తిరుమలని పుష్ప మండపం అనే పిలుస్తారు. పుష్పం అనే పేరు కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ మనకి మోడర్న్ టైమ్స్ ఇన్ని రావడంతో ఆ కాటేజెస్ వాటి స్థానాలు ఇప్పుడు ఎస్పీటీ కాటేజెస్ అంటారు వాళ్ళు. అక్కడ అంతా కూడా సురాపురం జమీందార్ అని ఆయన ఎంతో భక్తి స్వామివారి మీద. ఆయన అప్పుడు పెద్ద తోట కట్టించాడు. సురాపురం తోట అని ఉండేది ఒకప్పుడు. ఆ తోట ప్రదేశంలో వచ్చినవన్నీ కూడా ఇదనమాట. ఇప్పుడు మనకి ఈ సురాపురం ఎస్పీటీ కాటేజ్ అంటారు. అలా కొండ మీద మొత్తం అసలు ఎన్నెన్నో చోట ఎంబీసీ కాటేజెస్ అంటారు, మంగళబావి కాటేజెస్ అని చెప్పేసి అక్కడంతా కూడా పెద్ద పెద్ద తోటలు ఉండేవి. ఆ చుట్టుపక్కల అన్ని తోటలే అనమాట. ఆళ్వార్ తోట అని చెప్పేసి ఎన్నెన్నో. ఇప్పుడు రామ్ బగీచా అంటాం మనం, గుడి ఎదుర్కొనే ఉంటుంది కదా. యాక్చువల్లీ బాగ్ అంటే పెద్ద ఇది అనమాట, పూల తోట అనమాట. సో అక్కడంతా పూల తోటలు ఉన్నాయి. సో అసలు కొండ మీద ఉండే పుష్పాలన్నిట ఎప్పుడెప్పుడు తాము వెళ్ళి స్వామిని అలంకరిస్తాయా అని చూస్తుంటేట. మాకు ఇప్పుడు ఎంత అదృష్టం ఎప్పుడు వస్తుంది అని చెప్పి రోజు ఆయనకి అలా పూలమాలలో సమర్పిస్తూనే ఉంటారు. పూలమాలలు అన్నీ కట్టే ప్రదేశం తిరుమలలో చోటు ఉంటుంది. యాక్చువల్లీ మనలాంటి వాళ్ళ భక్తులు కూడా వెళ్ళి అక్కడ కూర్చొని కట్టచ్చు. మాలలు మనకి కూడా కట్టనిస్తారు. చాలా మందికి తెలియదు ఇది. మనం కాస్త అక్కడ ఆకాశగంగ వెళ్ళే దారిలో ఈ వీళ్ళ హార్టికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళది పెద్ద షెడ్స్ ఉంటాయి. అక్కడ ఏం చేస్తారంటే రోజు పూలన్నీ అసలు అక్కడికి వెళ్ళి చూస్తే మనకి ఒళ్ళు జల్దరిస్తుంది అనమాట. పూలు అలా గుట్టలు 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 పెట్టుంటాయి చక్కగా. అందులో వీళ్ళు పెంచుతున్న అక్కడ కొన్ని గార్డెన్స్ పెంచుతున్నారు వీళ్ళు. వాటి నుంచి వచ్చిన పువ్వులు ప్లస్ వీళ్ళకి నిత్యం కూడా బెంగళూరు నుంచి, చెన్నై నుంచి చాలా మంది డోనర్స్ స్వామివారి అభిమానంతో భక్తితో టన్స్ అండ్ టన్స్ అనమాట అందరూ పూలు వస్తుంటాయి. అవన్నీ కూడా వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఎంతో ముచ్చటగా ఉంటుంది. మేము ఒకసారి వెళ్ళినప్పుడు కూర్చొని చూసాం. ఆ కట్టే విధానం కూడా చాలా విశిష్టంగా ఉంటుంది. మనం 5 నిమిషాలు ఉంటే మనం గ్రహిస్తే మనకు కూడా కట్టిస్తారు కాసేపు వాళ్ళు. చక్కగా ఒకసారి వెళ్ళినప్పుడు కడితే మేము అడిగాం, ఈ మాల ఎప్పుడు వెళ్తుందంటే ఈరోజు సాయంత్రం మారుస్తున్నారు స్వామివారికి, ఈ మాల వేస్తున్నారని. ఎంత అదృష్టం మనకి కదా, ఎంత అదృష్టం. మనం 4 పూలు కట్టగలుగుతాం అంటే అటు కూర్చొని. అలా ఎన్నెన్నో ఈ పూలతో పాటు ఇప్పుడన్నీ నుంచి పూల అలంకారం కదా, పుష్పాలంకారం రోజు మార్నింగ్ ఉదయం తోమాల సేవ అప్పుడు కొత్త వేస్తారు, మారుస్తారు, మళ్ళీ సాయంత్రం వేళల్లో మళ్ళీ మారుస్తారు ఆయనకి.
దీంతోపాటు స్వామి ఎన్నెన్నో రకాల ఆభరణాలతో వెలిగిపోతూ ఉంటాడు నిత్యం మనకి. అంతా అసలు తిరుమల కొండంతా బంగారమయమే అనమాట. ఆనంద నిలయం అంతా బంగారం కదా. అన్ని బంగారు ఆభరణాలతో ఎన్నో ఆభరణాలు ధరించి అసలు స్వామి మనకి తిరుమలలో స్వామి విగ్రహం 9 అడుగులు ఉంటుంది తల్లి. 9 అడుగులు. కానీ మనకేమిటంటే దూరం నుంచి మనం ఇన్ని ఆభరణాలతో మనం చూస్తాం కాబట్టి మనకి కొంచెం ఇలా తక్కువ ఎత్తులో ఉన్నట్టు కనిపిస్తాడు మనకి. ఇన్ని ఆభరణాలు అలంకరణాల మధ్య ఈ రోజుల్లో అందరికీ జైవిధుల నుంచే మనం చూడగలుగుతున్నాం కాబట్టి దర్శనం దూరంగా. కానీ 9 అడుగులు ఎత్తు ఎన్నో రకాల ఆభరణాలు ఉంటాయన్నమాట. ఎప్పుడు ధరించుంటాడు. అండ్ అన్నీ ఉండో చెప్పాను అంత బంగారమయ్యే కదా. అన్ని చోట్ల బంగారు వాకిలి, ధ్వజస్తంభం, అసలు శేషాచలం కొండలు అన్నీ కూడా మొత్తం బంగారమే అంటారు. కృతయుగంలో ఇదంతా బంగారు కొండలట. ఇప్పుడు కలియుగంలో మనకి ఇలా శిలల్లా కనిపిస్తున్నాయి. కానీ అందుకని దానికి కనకాద్రి అనే పేరు కూడా ఉంది. తిరుమలకి మనం వెంకటాద్రి ఎలా అంటామో కనకాద్రి అనే పేరుతో కూడా పిలుస్తారు. అందుకని మనం ఇప్పటికీ కూడా మనం తిరుమల కొండ ఎక్కేటప్పుడు సాయంత్రం వేళల్లో చూస్తే సన్ రేస్ పడుతున్నప్పుడు గోల్డెన్ కలర్లో మెరుస్తుంటాయి ఆ కొండలన్నీ కూడా. సైడ్ నుంచి చూస్తే మొత్తం గోల్డ్ కలర్లో మెరుస్తుంటాయి మనకి అనమాట. అంతా బంగారమయమే. మనం ఇంకా కలియుగంలో మానవులు అన్ని పాపాలు చేసుకుని అధర్మంగా ఉంటారు కాబట్టి మనకి ఆ బంగారం కనపడకుండా శిలలా కనపడుతున్నాయి అవన్నీ మనకి. సో ఎన్నో ఆభరణాలు, ఎన్నో దివ్యాభరణాలు ధరించుంటాడు. ఈ ఆభరణాలని స్వామివారికి నిత్యం అలంకరించే అర్చకులు వాళ్ళెంత అదృష్టవంతులు. ముందు సాక్షాత్తు భగవంతుడికి ఆయనకి అన్ని శ్రీమన్నారాయణ వారికి ఆ పురుషోత్తముడికి ఇన్ని అలంకరిస్తున్నారంటే వాళ్ళ చేతులతో ఎంత అదృష్టవంతులు, ఎంత పుణ్యం చేసుకున్నారు వాళ్ళందరూ. సో దాన్ని ఆలయ సాంప్రదాయంలో సమర్పణ అంటారు. సమర్పణ అన్నమాట. అది కూడా ఏంటంటే 3 రకాలుగా ఉంటుంది. సామాన్య సమర్పణ ఒకటి, విశేష సమర్పణ ఒకటి, ఇంకోటి మోజాతి సమర్పణ అంటారు. సామాన్యంగా సమర్పణ అంటే రోజు స్వామివారికి ఉండే ఆభరణాలన్నీ అనమాట. ఆయనకి ఎప్పుడు తొండమానుడు ఇచ్చినటువంటి ఆ కిరీటం మాత్రం ఎటువంటి వేళలో వాళ్ళు సడలించరు. కిరీటం ఎప్పుడూ ఉంటుంది. స్వామివారి పాదాలు బంగారు రేకులతో కప్పబడి ఉంటాయి. ఏమ్మా బంగారు రేకులతో ఉంటాయి. అందుకని మనకి మామూలు రోజుల్లో పాదాలు కనపడవు. మనం ఒక్క శుక్రవారం మాత్రం నిజపాద దర్శనం అప్పుడు ఆ బంగారు పాదాల తొడుగులు తీసి మామూలు రోజులు మొత్తం తులసి ఆకులతో పూజ చేస్తారు. తులసి దళాలే కప్పబడి ఉంటాయి, మనకి కనపడవు. ఒక్క అభిషేకం తర్వాత మనకి ఆ నిజపాద దర్శనం ఆ రోజు మాత్రం చూడగలుగుతాం. స్వామివారి నిజపాదాలను మనం దర్శించగలుగుతాం. ఇంకా అక్కడి నుంచి స్వామికి భుజకీర్తలు ఉంటాయి, ఎన్నో మాలలు ఉంటాయి, సహస్రనామ మాల ఉంటుంది, అండ్ లక్ష్మీహారం అని ఉంటుంది. ఈ లక్ష్మీహారం ఏంటంటే తల్లి అది 365 రోజులు స్వామికి ఉంటుంది. అలా ఎప్పుడూ స్వామితోనే ఉండేది ఆ లక్ష్మీహారం అని ఉంటాం. అలాగే కాసులతో చూస్తాం, లక్ష్మీ రూపుల కాసులతో. ఆ లక్ష్మీహారాన్ని అది ఒక్క బ్రహ్మోత్సవాలలో గరుడోత్సవం రోజు మాత్రం ఆ హారం బయటికి తీసుకొచ్చి ఆ స్వామికి అలంకరిస్తారు, మలయప్ప స్వామికి. మిగతా అన్ని రోజులు ఆ లక్ష్మీహారం స్వామికే ఉంటుందన్నమాట. దీంతోపాటు భుజకీర్తులు ఉంటాయి, కడియాలు ఉంటాయి, నాగాభరణాలు ఉంటాయి, అన్ని బంగారు నాగాభరణాలు. అండ్ మళ్ళీ బంగారు వడ్డాణం ఉంటుంది, ఎంతో అద్భుతం. ఆయన అసలు ఏమంటాం మనం, మెస్మరైజింగ్ అనమాట. ఆ బంగారు వడ్డాణం పెట్టుకుని ఉంటారు. దాంతోపాటు ఆయనకి బంగారు మొలతాడు, చిన్న గంటలతో ఉండే చిన్న గంటలతో ఉండే బంగారు మొలతాడు ఉంటుంది స్వామికి. అలాగే ఒక 6 పోగుల బంగారు యజ్ఞోపేతం ఉంటుంది స్వామికి. చేతికి కడియాలు ఉంటాయి, కాళ్ళకు ఉంటాయి, అండ్ ఎన్నెన్నో అనమాట. భుజకీర్తులు, చెవికి కర్ణాభరణాలు, ఇన్ని ఆభరణాలతో అసలు ఇవన్నీ కూడా ఏంటంటే స్వామికి ఒక 24 మూరల పొడవైన అండ్ 4 మూరల వెడల్పైన ఒక పట్టు వస్త్రాన్ని స్వామికి చుడతారు. ఈ ఆభరణాలన్నీ కూడా అలంకరించాలి కదా, అలంకరించడానికి మనకి ఆ సపోర్ట్ కావాలి కదమ్మా. అందుకని స్వామికి 24 మూరలు పొడవు, 4 మూరలు వెడల్పు ఉండే పెద్ద పట్టు వస్త్రానికి స్వామికి కడతారు. అది ధోవతిలాగా. అలాగే ఒక 12 మూరలు పొడవు,
ప్లస్ 2 మూరలు వెడల్పు ఉండేదేమో ఉత్తరీయంగా కడతారని అంటాడు. దీని మీద స్వామి అన్ని ఆభరణాలు మరి ఉంటాడు. అసలు ఒక్కోసారి మనం చూస్తూ ఉంటాం కదా. విచిత్రం ఏంటి, విశేషం ఏంటంటే మనం గమనించాల్సింది, మన వాళ్ళందరికీ కూడా బంగారం పెట్టుకోవడం అంటే అందరికి ఇష్టం కదా. బంగారు ఆభరణాలు అందరం ధరిస్తారు కదా మన వాళ్ళందరూ. అయితే స్వామికి బంగారు ఆభరణాలు ధరించడానికి మనం ధరించడానికి తేడా ఏంటంటే, మనం ధరించేవి మన వాళ్ళందరూ వీళ్ళు ధరించేవి వాళ్ళ సంతోషం కోసం, స్వామి ఈ ఆభరణాలన్నీ ధరించేది మన ఆనందం కోసం. అర్థమైందా? ఈ ప్రపంచంలో అందరు భక్తుల ఆనందం కోసం అన్ని ఆభరణాలు ధరించి, అసలు అవన్నీ ఎన్ని కిలోల బరువు ఉంటుందంటే, అసలు నువ్వు ఎలా మోస్తున్నావు నాయన ఇవన్నీ అనిపిస్తుంది ఆభరణాలన్నీ. కానీ ఒక్క చిటికిన వేలతో గోవర్ధన పర్వతాన్ని మోసిన ఆయనకి ఈ బంగారు ఆభరణాలన్నీ ఒక లెక్క. అసలు ఈ సమస్త విశ్వాన్ని భరిస్తున్నాడు కదా ఆయన. ఒక్క చిటికిన వేలతో గోవర్ధన పర్వతాన్ని లెక్కేసిన ఆయనకి ఇన్ని ఆభరణాలు. సో ఒక లెక్క. సో ఈ ఆభరణాలన్నీ మన ముచ్చట కోసం, మన ఆనందం కోసం స్వామి ధరిస్తాడు. ఓకే, మానవులందరూ వాళ్ళ ఆనందం కోసం ధరిస్తే, ఆయన ధరించే ఆనందాన్ని మన ఆనందం కోసం ఆభరణాలన్నీ కూడా. వీటిల్లో మళ్ళీ ప్రత్యేక ఆభరణాలని కొన్ని ఉంటాయి. ఏంటి ప్రత్యేకమైన వజ్ర కిరీటాలు? అవి ఎవరైనా ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ ముఖ్య ఎవరైనా వచ్చినప్పుడు స్వామి అలంకరిస్తారు విశేషంగా. వీటితో పాటు మోజాతి అలంకరణ అంటారు. మోజాతి అలంకరణ అంటే ఉత్సవాల టైంలో అన్నమాట. ఇలా బ్రహ్మోత్సవాలు, ఇలా ఉత్సవాలు వచ్చినప్పుడు ఆ టైంలో ఇంకా కొన్ని స్వామికి ఇంకా ప్రత్యేకమైన ఆభరణాలు, ప్రత్యేకమైన కిరీటాలు స్వామిని అలంకరిస్తారు. యాక్చువల్గా స్వామివారికి ఇన్ని సంవత్సరాలుగా ఎంతోమంది రాజులు, చక్రవర్తులు, జమీందారులు ఎన్నెన్నో అసలు వజ్ర వైఢూర్యాలు పొరిగిన కిరీటాలు కానీ, కటిహస్తం, వరదహస్తం, ఈ హస్తాలకు కూడా అన్ని బంగారు తొడుగులు ఉంటాయన్నమాట. అవి ఎన్నో రకాలు చేయించారు ఎంతోమంది. అండ్ ఇప్పటి నుంచి కూడా కాదు, అసలు కొన్ని వేల సంవత్సరాల నుంచి అలా ఎంతో చేయించిన వారిలో ఎంతో భక్తుడు స్వామివారికి శ్రీకృష్ణదేవరాయలు తాను బతుకున్నంత కాలంలో 7 సార్లు తిరుమల వచ్చి ఏదైనా దండయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ విజయం చేసుకోగానే తిరుమలకు వచ్చేవాడు. ఆయన వచ్చి దర్శించుకుని 7 సార్లు స్వామిని దర్శించి వచ్చిన ప్రతిసారి ఎన్నెన్నో ఆభరణాలు సమర్పించాడు అనమాట. ఎందుకంటే మన దురదృష్టం కొద్దీ ఇప్పుడు కొన్ని లేవు, మనకి అంటుంటారు అందరూ. తెలియదు అంటుంటారు, అన్నీ లేవు ఇప్పుడు ప్రస్తుతం అని అంటుంటారు. కాలక్రమంలో మనకి తెలియదు. కానీ కానీ ఆభరణాలు ఆ రోజుల్లో అందరూ అన్ని శాసనాలు వేసేవారు కాబట్టి ఆయన వచ్చినప్పుడల్లా శాసనం వేసేవాడు. ఈ ఆభరణాలు నేను సమర్పించాను, ఇన్ని హారాలు, ఈ కిరీటం, ఇది ఇట్లా అంటూ అనమాట. అలాగా ఎన్నో సమర్పించాడు ఆయన అసలు కిరీటాలు కానీ ఎన్నో అని. ఇవి ఇలా ప్రత్యేకమైనగా ఇప్పుడు బ్రహ్మోత్సవాల టైంలో అటువంటప్పుడు ఇంకా ప్రత్యేకంగా స్వామిని అనేకమైనటువంటి ఆభరణాలతో స్వామిని అలంకరిస్తాడు. అప్పుడు అసలు ఇంకా ఆ స్వామి వైభవం చూడడానికి మనకి 2 కళ్ళు చాలు, అంత వైభవంగా ఉంటాడనమాట ఆయన. సరే, ఎక్కువగా చాలా మంది అంటుంటారు మనకు వెంకటేశ్వర స్వామి ఒక స్త్రీ రూపంలో దర్శనం ఇస్తూ ఉంటాడు తిరుపతిలో, అలంకారమే గాని వస్త్రధారణ అంతా అని అంటుంటారు. ఎందుకని ఆ రూపంలో ఉంటారు అంటే యాక్చువల్గా ఏంటంటే తల్లి తిరుమలలో వెలిసిన స్వామివారు ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైన శక్తి స్వరూపం. ఓకే, అది అక్కడ చాలా కాలం క్రితం, ఇప్పుడైతే మనం ఈ ఆలయం ఇదంతా చూస్తున్నాం కానీ మొట్టమొదటి రోజులో స్వామి ఒక్కడే అలా నిల్చున్నాడు అనమాట. సో అక్కడున్న రూపం కొంతకాలం పాటు అక్కడున్నది శక్తి రూపం అని చెప్పి శాక్తేయులందరూ ఆ విధంగా పూజించేవాళ్ళు. కొంతకాలం అక్కడ ఉన్నది పరమేశ్వరుడు అనుకున్నట్టుగా అలా కొన్నాళ్ళు ఆరాధన జరిగింది, కొన్నాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన జరిగింది. అలా ఏంటి, అది ఎవరెవరి నమ్మకాలు వాళ్ళతో ఉండేవట్లా అనమాట. వాళ్ళు దాన్ని చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకు, ఆలయంకి 4 వైపులా పైన 4 సింహాలు ఉంటాయి కాబట్టి లోపల ఉన్నది అమ్మవారిని. అలాగే అభిషేకం అక్కడ శుక్రవారం పాటు అభిషేకం చేస్తారు. ఇప్పటికీ శుక్రవారం అభిషేకం కాబట్టి ఇలాగా అలా విష్ణు అనడానికి కొంతమంది ఇలా. సో ఇవన్నీ ఇట్లా ఉంటుండగా చివరికి రామానుజాచార్యుల వారు
ఇది నిర్ధారణ చేస్తారనమాట. ఇక్కడ ఉన్నది సాక్షాత్తు విష్ణువే ఇక్కడ వెలిశారు అని చెప్పేసి. సో అందుకని ఇంత ముందు కాలంలో అందుట్లో మన వాళ్ళు ఉత్తర భారతదేశం వాళ్ళంతా కూడా నార్త్ ఇండియన్స్ అంతా కూడా బాలాజీ అంటారు కదా. సో బాలాజీ అనే పేరు కూడా వాళ్ళు జీ అనేది గౌరవవాచకంగా వాడతాం. మనకి ముందర బాలా అంటే అమ్మవారని, బాలా త్రిపుర సుందరి అసలు. సో బాలాకి జీ అని చెప్పి బాలాజీ అని పిలవటం మొదలుపెట్టారు వాళ్ళు. సో ఏంటి అక్కడ ఉన్నది మనం కొలుస్తున్న విష్ణుమూర్తిగా కొలుస్తున్నప్పటికీ ఈ సృష్టి మొత్తానికి కారణభూతమైన శక్తి అంతా అక్కడ కేంద్రీకరించి ఉంటుంది అన్నమాట. సో కొంతమంది అందుకని అలా అంటుంటారు ఆ విధంగా. స్వామివారిని మలయప్ప స్వామి అని కూడా పిలుస్తుంటారు కదా సార్. మళ్ళీ ఉత్సవాల్లో ఊరేగింపుల్లో కూడా స్వామివారిని మలయప్ప స్వామి రూపంలోనే ఊరేగిస్తుంటారు. ఎందుకని? తిరుమల మనకి ఆలయంలో ఉండేదాన్ని ధ్రువబేరం అంటాం. అంటే ఏంటి, అసలు కదల్చరు అంతే కదా ఆలయాల్లో అన్నిట్లో. సో ప్రతి ఆలయానికి మనకి ఎన్నో ఉత్సవాలు ఉంటాయి. ఉత్సవాలు అంటే ఏంటి, ఎంతో ఉత్సాహాన్ని కలిగించేది. సో స్వామి మనకి మన ఊళ్ళల్లో చూసుకున్న మనకున్న ఆలయాల్లో కూడా ఎన్నో ఆలయాల్లో కూడా ప్రతి సంవత్సరం అనేది ఉత్సవాలు చేస్తుంటాం. ఉత్సవాలు అప్పుడు స్వామివారు ఏమిటి ఆలయం నుంచి బయటకు వచ్చి వీధుల్లో ఆ గ్రామంలో వీధులన్నిటో తిరుగుతూ మనందరికీ ఆనందం కలగజేస్తాడు. సో అందుకని ఆ స్వామికి ఏదైనా ఒక ఉత్సవమూర్తులు మనకు ఉండాలి కదా. సో అన్ని చోట్ల ఏం చేస్తారు వీళ్ళు, ఆ ఉత్సవమూర్తులు తయారు చేసి ఆ ఉత్సవమూర్తులు ఈ అన్ని ఉత్సవాల్లో మనకి పాల్గొని ఉంటాయి. అలాగే తిరుమలలో కూడా పాతకాలంలో శ్రీనివాసమూర్తి విగ్రహం ఒకటి ఉండేది. అది దాన్ని అక్కడ మనకి తిరుమల ఆలయంలోనే భోగ శ్రీనివాసమూర్తి అని ఒక విగ్రహం ఉంటుంది. అది మూల విగ్రహాన్ని పోలే ఉంటుంది, చిన్నది ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా స్వామివారి పాదాల కింద ఉంటుంది. మనం గమనించాం కానీ పక్కనే పెట్టి ఉంటుంది ఆ విగ్రహం. అది సామవయ్య అని ఒక రాణి ఒకసారి వచ్చినప్పుడు పాతకాలంలో తిరుమల ఆలయానికి బహుమానంగా చేసి ఇచ్చింది అనమాట. భోగ శ్రీనివాసమూర్తి అని నిత్యం ఆ భోగ శ్రీనివాసమూర్తికి కూడా అభిషేకం చేస్తారు. ఇప్పటికీ కూడా పొద్దున స్వామివారితో పక్కన అభిషేకం, స్వామివారి పాదాలు ఈ అభిషేకం చేస్తారు. ఇలాగా కొలువు శ్రీనివాసమూర్తి అనే విగ్రహం ఉంటుంది, ఉగ్ర శ్రీనివాసమూర్తి అని, మలయప్ప స్వామి ఇవన్నీ ఉంటాయి. ఈ మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవిలతో సహా. ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తి అనే విగ్రహం ఏంటంటే మొట్టమొదటి కాలంలో ఈ ఉత్సవాలన్నింటిలో ఆ విగ్రహమే ఊరేగింపుగా వచ్చేది. ఈ ఆలయం మాడవీధులు అంటాం, 4 మాడవీధుల్ని మనం అయితే ఏమైంది, ఒకసారి అలాగా ఆయన విగ్రహం ఉత్సవంలో తీసుకొస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆ స్వామికి ఎదురుకుండా, ఆ రూపానికి ఎదురుకుండా కనపడుతున్న అర్చకులు ఇళ్ళు అన్నీ ఉంటాయి, అవన్నీ ఒక్కసారి దగ్ధమైపోయాయి. సో వాళ్ళకి అర్థం కాదనమాట ఏమిటి అని. ఇంతలో ఎందుకు ఇలా ఒక్కసారి ఇంత అగ్నిమపాదం జరగటం ఏంటి ఇదంతా అనేటప్పటికి ఇంతలో స్వామి ఒక అర్చకులకి ఆవహించి ఒక మాట చెప్తారు. ఆయన కలియుగంలో విపరీతంగా అధర్మం పెరిగిపోతుంది ఇప్పుడు ఇంకా, అందుకని నా ఈ ఉగ్ర రూపాన్ని మాత్రం మీరు ఇంకెప్పుడు బయటకు తీసుకురాకండి ఉత్సవాల్లో. నా ఈ రూపాన్ని తీసుకొస్తే ఇదంతా కూడా చాలా అనేకమైన ఇటువంటి ఉత్పాతాలు అవి జరుగుతాయి, నన్ను తీసుకురాకండి అని చెప్తారు. మరి మీకు ఈ ఉత్సవాల్లో పాల్గొనడం కోసం మీరు ఇక్కడి నుంచి చెప్తారు ఫలానా దిక్కుకు వెళ్ళి అక్కడ మీరు లోయలో కొంచెం కిందకి వెళ్ళి చూస్తే నేను అక్కడ మీకు ప్రత్యక్షపై ఉన్నాను, నేను దేవుళ్ళతో సహా ఉన్నాను, మీరు ఇప్పటి నుంచి ఆ విగ్రహాలనే తెచ్చుకుని ఉత్సవాలన్నింటిలో వినియోగించండి అని చెప్తారు. సో అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు వెంటనే ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తీసుకొచ్చి లోపల ఆలయంలో పెట్టి ఉంచేసి ఆ తర్వాత రోజు ఉదయం స్వామివారికి నమస్కరించి, స్వామి ఇలా చెప్పావు నువ్వు, మాకు కొంచెం తేలిగ్గా కనపడేలా, ఇప్పుడు అంత కొండల్లో కనపడాలి కదా ఆయన, ఎక్కడున్నావో నువ్వే మాకు కరుణించి దయచేసి నువ్వు చెప్పిన ఇలా ఈరోజు ఉదయం చెప్పిన మా మలయప్పమూర్తి ఎక్కడున్నారు, అదే మీ ఉత్సవ విగ్రహాలు ఎక్కడున్నాయో ఒకసారి చూపించండి అంటూ వీళ్ళు ఇంకా మేళతాళాలతో లోయ దగ్గరికి వెళ్తారు. లోయ దగ్గరికి వెళ్తే ఒక చోట నుంచి ఒక కింద ప్రదేశంలో వాళ్ళకి ఓమని నెమ్మదిగా వినిపిస్తూ ఉంటుంది, శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ శబ్దాన్ని పట్టుకుని ఆ దారిలో అలా వెళ్తారు వాళ్ళు. వెళుతూ ఒక చోటకి వెళ్ళేప్పటికి ఆ శబ్దం తీవ్రత నెమ్మదిగా అలా తగ్గుతూ వస్తుంది అనమాట.
అప్పుడు అనిపిస్తుంది వీళ్ళలో భగవంతుడు ఇక్కడెక్కడో ఉన్నాడు. అక్కడ ఒక చోట చివరికి వెళ్తే కనిపితే అక్కడ ఒక్కసారిగా ఆ లోయలో చక్కగా వాటన్నిటి మంచి ఏమంటాం ఎంతో సుగంధభరితమైన మొక్కలన్నీ ఉంటాయి అక్కడంతా. అసలు తిరుమల కొండల్లోనే ఎన్నో పూల చెట్లు ఎంతో అద్భుతమైన అని చెప్పాం కదా మనం. ఆ అడవుల్లో కూడా బ్రహ్మాండమైన పుష్పవనాలన్నీ ఉంటాయన్నమాట. అలా ఒక చోట ఈ మొక్కలన్నిటి మీద ఆ పక్కన 3 విగ్రహాలు వీడికి దొరుకుతాయి. అది ఇప్పుడు మనం మలయప్ప స్వామి అని చెప్పి మనం అన్నిట్లో బ్రహ్మోత్సవాల్లో అన్నిట్లో తిరుగుతూ కనపడతారు కదా మనకి ఆయన విగ్రహం. ఆయన ఉభయ దేవేరులతో ఆ స్వామివారు అక్కడ కనిపిస్తారు. అప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకుని ఆ 3 విగ్రహాలతో ఇంకా ఎంతో సంతోషపడి తీసుకొచ్చి ఇంకా అది వాళ్ళ సంతోషానికి ఎంతో ఆనందంతో ఆ రోజు ఒక పెద్ద ఉత్సవంలా జరిపి ఆలయం ఆడవీధులు అన్నిట్లో వీటికి అన్ని పరిచారాలు చేసి చక్కగా అభిషేకం చేసి స్వామివారికి విగ్రహాలకి ఆడవీధులు అన్నిట్లో తిప్పుతారనమాట, ఊరేగింపు చేస్తారు భక్తులు అంతా పాల్గొని. సో అది ఏంటంటే మలై అంటే ఇందాక చెప్పాను తమిళంలో కొండ అనమాట. సో కొండ దిగున ఆ అంచుల్లో దొరికారు కాబట్టి ఆయన మలయప్ప అనే పేరు వచ్చింది ఆ విగ్రహానికి. సో మనం ఈరోజు చూసే ఈ విగ్రహాలన్నీ అయితే ఏంటంటే ఇప్పుడు ప్రతి ఉత్సవంలోనూ రోజు మనకి సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ అప్పుడు స్వామివారి శ్రీదేవి భూదేవిలతో వస్తారు కదా, ఇలా ఎన్నో ఉత్సవాల్లో వస్తారు. అండ్ ఇప్పుడు మనం చాలా చోట శ్రీనివాస కళ్యాణాలు అవి చేస్తున్నారు కదా, ఇట్లా వచ్చినప్పుడు అయితే తర్వాత కాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే అదే పోలిన విగ్రహాలను చేయించి పెట్టారు. ఆ రోజు దొరికిన విగ్రహాలు అక్కడే ఉంటాయి, అవి ఎప్పుడు బయటకు తీసుకురారు. ఆ విగ్రహాలతో తిరుమలలో తిరుమల మాడవీధుల్లో ఈ రోజు సహస్రదీపాలంకరణ ఇప్పుడు వచ్చేది ఆ స్వామివారి మలయప్ప స్వామి విగ్రహం వస్తుంది. అది కానీ బయట మనకి ఇలా ఊళ్ళల్లో ఇక్కడికి వచ్చి బయట చోట మనకి కళ్యాణాలు దొరుకుతున్నప్పుడు తీసుకొచ్చినప్పుడు ఆ విగ్రహాలు అదే రూపం ఉండే విగ్రహాలు తర్వాత కాలంలో తయారు చేయించారు మనకి. ఇది మలయప్ప స్వామి ఉభయ దేవేరులతో ఆ విగ్రహాల కథ ఇదనమాట. అలా దొరికిన విగ్రహాలు మనకి అవి. దాన్ని మనం ఇప్పుడు మలయప్ప స్వామి ఏంటంటే ఉత్సవాలన్నింటిలో ఒకటిగా మనకి ఆ స్వామివారిది ఇప్పుడు మన కళ్యాణంలో అన్ని చోట్ల చూస్తుంటుంది కదా మనం రోజు కూడా ఎక్కడ అన్నింటిలో కూడా అందరికీ ఏంటంటే ఆనందం కలిగించడానికి ఇన్ని విశేషాలు. అలా తిరుమలలో ఏంటంటే ప్రతి చెట్టు ప్రతి పుట్టకి ప్రతి రాయికి ఏదో విశేషం ఉంటూనే ఉంటుంది అక్కడ. అట్లా మన స్వామివారు ఆ విధంగా అనుగ్రహిస్తున్నాడమ్మా. సుమారు ఎంత కాలం అయి ఉండొచ్చు సార్ ఈ విగ్రహాలు మనకు దొరికి? చాలా కాలం అయింది, చాలా కాలం క్రితం ఇది. అప్పటి నుంచి కూడా ఈ విగ్రహాలు నిత్యం ఈ తిరుమంజనం చేస్తారు, అన్ని సేవల్లో కూడా ఈ విగ్రహాలే పాల్గొంటాయి మనకి అనమాట. అండ్ విశేషం ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఈ చక్రవర్తులు జమీందారులు ఇలా మూల విగ్రహానికి తో పాటు మలయప్ప స్వామికి కూడా ఎన్నో ఆభరణాలు చేయించారు. ఎన్నో మాలలు బంగారు ఆభరణాలు ఎన్నో మలయప్ప స్వామికి కూడా విగ్రహాలు ఎన్నో ఆభరణాలు సమర్పించారు భక్తులు అనమాట. రకరకాల ఆభరణాలు మలయప్ప స్వామిని కూడా అలంకరిస్తారు. బ్రహ్మోత్సవాల టైంలో రకరకాల ఉత్సవాల టైంలో చూడొచ్చు మనం. మనకి వాహన సేవల్లో వస్తుంటాయి కదా, అప్పుడు రోజు కూడా ఒక్కొక్క వాహనం ఈ బ్రహ్మోత్సవాల్లో మనకి హంసవాహనం, అశ్వవాహనం, గజవాహనం ఇలా రోజు వాహనాలు వస్తుంటాయి కదా. సో రకరకాల ఆ మూర్తులకి ప్రత్యేకంగా మలయప్ప స్వామి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఆ స్వామికి ఎన్ని రకాల ఆభరణాలు ఉన్నాయో ఈ మలయప్ప స్వామి కూడా బోల్డ్ ఆభరణాలు చేయించారు. అవన్నిటితో స్వామిని అలంకరిస్తారనమాట. అసలు ఒక్కొక్క సేవకు ఒక్కొక్క రకమైన ఉన్నాయి, చాలా అండ్ విశిష్ట లేదు. అలాగా దాంతోపాటు ఇలా చెప్పడానికి విశేషమైన ఇప్పుడు ముక్కోటి ఏకాదశి కొత్త సంవత్సరం జనవరి 1 ఆ రోజుల్లో ఇంకా ఈ ప్రత్యేకమైన ఆభరణాలన్నీ తీసి అలంకరిస్తారు. జనం చాలా మంది వచ్చి సంతోషపడతాం అని చెప్పి మన ఆనందం కోసం ఇందా చెప్పాను కదా, మన ఆనందం కోసం ఆయన అన్ని భరించడం ధరించడం అన్నీ కూడా దానికోసం అప్పుడు అనమాట. అయితే సార్ మనకు తిరుమలలో చెట్టు పుట్ట ప్రతి ఒక్కటి చాలా విశేషమైనది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిరుమల విషయానికి వస్తే చాలా శక్తివంతమైన ప్రదేశాలు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? అసలు తిరుమల కొండలన్నీ కూడా ఎంతో శక్తివంతమైనవి. అంటే సాక్షాత్తు ఈ సృష్టి మొత్తానికి కారణభూతవాడి స్వామివారు అక్కడ ఉండటం బట్టి ఇప్పుడు రోజు లేకపోతే ఆల్మోస్ట్ ఉదయం మనం చూస్తే తిరుపతి రైల్వే స్టేషన్లో ఎన్ని ట్రైన్లు ఎన్ని లక్షల మంది వస్తారు ట్రైన్ దిగి. అడావిడ ఎక్కడ చూసినా అడావిడే కదా. వీళ్ళందరి బస్సులన్నీ ఎక్కడం ఎన్ని వందల బస్సులు
కార్లలో పైకి చేరటం, రోజు 1,00,000 మంది రావటం, దర్శనం చేసుకోవడం, దిగిపోవటం, మళ్ళీ ఉదయం మళ్ళీ 1,00,000 మంది రావటం. అసలు ఎంత ఆకర్షణ, ఎంత పవర్ అక్కడ ఉంది. ఆ స్వామి లాగుతున్నాడు కాబట్టి ఇంత అయ్యి ఇలా ఈ 1,00,000 మందిలో ఏదో ఒక 4-5 వేల మంది ముందు దాకా వెళ్ళి కాస్త దర్శనం చేసుకోగలుగుతారు. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా ఒక అరసెకండ్ కూడా లభించదు కదా దర్శనం. అయినా మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ మనకి వెళదాం అనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆ మూర్తిలో ఉన్న ఆకర్షణ అంతటిది. ఆకర్షణ ఎందుకు? అక్కడ ఆ ప్రదేశంలో అంత ఆకర్షణ ఉండి ఆ ప్రదేశం అంతా కూడా అంత ఎనర్జీ ఉంటుందన్నమాట. సాక్షాత్తు భగవంతుడే మనకి. ఇంకోటి ఏంటి, ఆయన మనకి అలా శిలారూపంలో కనిపిస్తున్నాడు కానీ యాక్చువల్గా స్వామివారే అలా నిల్చుని ఉన్నాడు అని చెప్తారు. మనల్ని భ్రమింపజేస్తాడు తెలియని. ఎందుకంటే ఈ అర్చకులు రోజు పూలమాలలు మారుస్తుంటారు కదా, ఆభరణాలు మారుస్తున్నా, పూలమాలలు మారుస్తున్నా, వాళ్ళు విగ్రహానికి తగలకుండా వీళ్ళని వరకు ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కసారి ఆ మాలలు వేస్తున్నప్పుడు ఆయన చెయ్యి అలా తగులుతుంటుంది. ఎంతో మెత్తగా కనిపిస్తుంది. అసలు శిల అనిపించదు వాళ్ళకి. జస్ట్ అలా భగవంతుడు అలా ఉన్నాడు అన్నట్టు ఆ ఫీల్ వస్తుంది వాళ్ళకి అన్నమాట. సో మనకి ఆ రూపంలో ఉన్నప్పటికీ సో సాక్షాత్తు అలా ఉండటంతో అక్కడంతా ఎంతో ఎనర్జీ ఉంటుంది ఆ కొండ మొత్తం కూడా. అది కూడా ఏంటి, తెల్లవారుజామునప్పుడు మనం ఇంకా ఫీల్ అవుతాం. 2-3 ఆ టైంలో సుప్రభాతం సేవ ఇటువంటి వెళ్తాను చూస్తాం మనం. ఆ టైంలో ఉదయం 4:30-5 దాకా వెళితే, ఎందుకంటే ఆ సమయాలలో దేవతలు అందరూ స్వామిని అర్చించుకోవడం కోసం వస్తారు అక్కడికి. ఎందరో దేవతలు అందరూ అసలుట రోజు మనందరినీ కూడా మనకు తెలుసు కదా, అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలు. ఈ అష్టదిక్పాలకులు రోజు కూడా స్వామి దగ్గరికి వచ్చి ఆ స్వామిని దర్శించుకొని నమస్కరించుకుని వెంటనే ఇంక ఈ విశ్వం అన్నింటినీ కూడా వాళ్ళ విధులు నిర్వహించడానికి బయలుదేరుతారు. అలాగా అందరూ ఇంద్రాదేవతలు, అష్టదిక్పాలకులు కానీ నవగ్రహ దేవతలు అందరూ వస్తారు ఆ ఉదయం వేళల్లో. అందుకనే ఉదయం వేళల్లో అంత ఎనర్జెటిక్గా ఉంటుంది ఆ ప్రదేశం అంతా. దీంతో పాటు మనము ఇన్ని కోట్ల సంవత్సరాలుగా, ఇన్ని యుగాలుగా ఆయన ఉన్నారు కదా అక్కడ. సో స్వామి ఉన్న ప్రదేశం నుంచి, అంటే స్వామి విగ్రహం మూలమూర్తి ఉన్న చోట నుంచి మనకి చుట్టూతా ఒక వలయాకారంలాగా తీసుకుంటే మనకి ధ్వజస్తంభం దగ్గర నుంచి ఆ సర్కిల్ అంతా కూడా చాలా ఎనర్జీతో ఉంటున్నది. అది ఉంది అనడానికి ఇప్పుడు మనం ఏంటి, కొంచెం ఏమంటాం, ఏదైనా ఉపాసనతో ఉన్నవాళ్ళు, ధర్మంగా ఉండేవాళ్ళు, కొంచెం సాధన మార్గంలో ఉండేవాళ్ళు, ఇట్లా ఉండే వాళ్ళకి అది గ్రహించగలుగుతాం ఆ ఎనర్జీ. ఓకే, ఎంత ఎనర్జీ ఉంటుందంటే ఆ డైమెన్షన్లోకి మనం వెళ్ళేటప్పటికిట మనమంతా మానవులేం కదా, మన మైండ్ ఇట్ విల్ బికమ్ థాట్లెస్ అనమాట. సో అందుకనే మనం ముందు నుంచి మనము ఎన్నో కోరికలు అనుకుంటూ ఉంటాం. ఇది అడగాలి, లోపలికి వెళ్ళగాలి స్వామిని. ప్రతి మనిషికి ఏదో కోరికలు ఉంటాయి కదా. ఇన్ని కోరికలు వెళ్ళేటప్పటికి నువ్వు ఎప్పుడైతే ఆ ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళిపోయి ఆ వలయంలోకి ఎంటర్ అయిపోతామో, ఎనర్జీ పాయింట్లోకి ఎంటర్ అవగానే అసలు మన మైండ్ అంతా బికమ్ థాట్లెస్. ఇంకా అసలు ఏమీ తెలియదు. మనం ఆ దర్శనం స్వామి అనే ఆలోచన తప్పితే ఇందాక అడుగుదాం ఇవి అడుగుదాం అనుకుని ఏమీ తెలియదు. అలా వెళ్ళి అసలు మనం గ్రహించే లోపల బయటకు వచ్చేస్తాం దాంట్లోంచి. ఇదేంటి అక్కడ అంతా పవర్ ఉందని చెప్తారు. అంతేకాకుండా నిత్యం అక్కడికి ఎంతోమంది సిద్ధులు, యోగులు, ఎంతోమంది ఎంతో దివ్య శరీరాల్లో, అంటే మనకి కనపడరు అనమాట, ఆ శరీరాలు వచ్చి స్వామిని దర్శించుకుంటుంటారు. ఎందుకు? వాళ్ళందరూ అంత ఎనర్జీ ఉంటుంది కాబట్టి. అలాగే ఇంకా అక్కడక్కడక్కడక్కడ అసలు తిరుమల కొండల్లోనే 1008 ఎంతో పవిత్రమైనటువంటి తీర్థాలు ఉన్నాయన్నమాట. 1008 తీర్థాలు ఉంటాయి. వాటిల్లో 108 తీర్థాలు ఇంకా ప్రాముఖ్యం అని చెప్తాం. వాటిల్లో సప్త తీర్థాలు అంటారు. ఈ ఆకాశగంగా, పాప వినాశనం మనం చూస్తున్నామే పై కనపడి, కుమార తీర్థం, రామకృష్ణ తీర్థం, తుమ్మూరు తీర్థం, ఇట్లా ఉంటాయి. ఈ 7 తీర్థాలు ఇంకా పవిత్రమైనవి, మనకి కనపడివి, మనం వెళ్ళేవి అనమాట. సో ఇవన్నీ ఉండటం చేత అది ప్రదేశం ఎంతో, ఆ తీర్థాలు ఉన్నవి కూడా ఎంతో శక్తివంతమైనవి. ఇంకా కొన్ని ప్రదేశాలు చెప్పాలంటే మనకి ఆలయానికి ఈశాన్యంగా ఇప్పుడు మనకి ఆ స్వామి పుష్కరిణి ఉంటుంది కదా, ఆ పుష్కరిణి ప్రాంతంలో అంతా కూడా ఎంతో శక్తి కేంద్రీకృతమై ఉంటున్నది ఈశాన్యం. ఎందుకంటే దేవతలందరూ వచ్చేటప్పుడు ఈశాన్య మార్గం నుంచి వస్తారన్నమాట. సో మనం అక్కడ కాస్త ఎస్పెషల్ తెల్లవారుజాములో కనుక అక్కడ కూర్చుని ధ్యానం చేసుకున్నాము,
స్వామిని తలుచుకుంటే చాలు. ఉమ్, తలుచుకున్న ఆ ప్లేస్లో ఉండే ఎనర్జీకి మన శక్తి మనకి ఎంతో మన అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి, ఉమ్, ఎంతో ఆరోగ్యం మనకు కలుగుతుంది అనమాట. సో అందుకు నేను మన వాళ్ళందరికీ నేను చెప్తాను, ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళందరికీ కూడా, స్వామి ఆలయం లోపలే ఉన్నాడు అనుకోవద్దు. ఉమ్, కొండ మీద అంతా స్వామి ఉంటారు, ఎన్నో రూపాల్లో తిరుగుతుంటారు. ఆ, నేను ఎన్నోసార్లు గ్రహించాను, తెల్లవారుజామున వెళ్తున్నప్పుడు ఆ స్వామి అలా వెళ్ళిపోవడం చూశాను. స్వామి లక్ష్మీదేవి, అసలు స్వామి శ్రీదేవి భూదేవులు ఇద్దరితో ఉమ్, తెల్లవారుజామున ఆ తోటల్లో అంతా విహరిస్తూ ఉంటారు. ఆయనకి అంత ప్రాణం అనమాట తోటలు విహరించడం అది. ఓకే. సో అందునే ఇప్పుడు తిరుమల వెళ్ళిపోయి ఏదో హడావుడిగా పొద్దున వెళ్ళిపోయి ఈవినింగ్ వచ్చేయటం కాకుండా మీరు రాత్రి ఉండి తెల్లవారుజామున ఆ ఆలయ పరిసరాల్లో వెళ్ళి కాసేపు కూర్చోండి. ఆ, అప్పుడు ఎంతో దివ్యమైన అనుభూతులు మనకి ఒక్క పావు గంట, ఒక అర్ధ గంట కళ్ళు మూసుకొని కూర్చుంటే ఉమ్, ఎన్నో అద్భుతమైన అనుభూతులు కలుగుతాయి అన్నమాట. సో ఈసారి మీరు అందరూ ఆ విధంగా వెళ్ళండి అండ్ ఆ విధంగా దర్శించుకొని స్వామిని దర్శించుకొని స్వామి అనుగ్రహం పొందండి. మనందరినీ స్వామివారు చల్లగా చూడాలని ఆయనని మరీ మరీ ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. సార్ నిజంగా మీరు మాట్లాడుతున్నంతసేపు స్వామివారి సైడ్ చూస్తుంటే పక్కన ఒక విగ్రహం ఉంది అన్నట్టుగా కాకుండా నిజంగా మీ పక్కన మానవ రూపంలో స్వామివారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నా చెప్తున్నా అనే రకంగా మీ ఫీలింగ్ అనిపిస్తోంది సార్ చూస్తుంటే నాకు. అలాగే మాట్లాడుతుంటారు ఆయన, ఎన్ని ఇలా అంటుంటే చక్కగా వింటుంటారు, మధ్య మధ్యలో నవ్వుతుంటారు, అన్ని చెప్తుంటారు. నేను పుస్తకాలు రాస్తున్నప్పుడు ఆయన ఈ పుస్తకంలో ఇది పెట్టు, ఈ పుస్తకంలో ఇది పెట్టు, ఎన్నిసార్లు ఆయన చెప్పడం నేను చూశాను. ఏదైనా ఫోటో పెట్టాలనుకుంటే నాకు వెంటనే ఆ రోజు ఇలా జస్ట్ అట్లా పడుకున్నాం అనుకో, వెంటనే కళ్ళలో కనపడి నా దగ్గర ఉన్న ఆల్బమ్ పుస్తకాలు ఉంటాయి అనుకో, ఈ పుస్తకం నుంచి ఈ ఫోటో తీసి ఈ పుస్తకం కవర్ కింద పెట్టిన ఆయన అని చెప్తుంటారు. అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే తల్లి, ఆయనకి కావాల్సింది పవిత్రమైన ప్యూర్ భక్తి తప్పితే ఇంకేం అక్కర్లేదు. మనం ఏదో యజ్ఞాలు యాగాలు పూజలు ఏమీ అవసరం లేదు. ఆయన నువ్వు ఉన్నావు అంటే ఉన్నావు అంతే. ఇంకా ఉన్నావో లేవు, నువ్వు ఉంటే నాకు ఇలా చేస్తావు అని కాదు, నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటున్నావు అంతే అనుకుంటే ఆయన చక్కగా వచ్చి చిన్న ఇప్పుడు ఇవన్నీ వింటూనే ఉంటాడు ఆయన. ఆయనట భగవంతుడు మనం చెప్తామే, ఎక్కడైతే ఆయన లీలలు ఆయన విశేషాలు ఎవరు తలుచుకుంటూ ఉంటారో అక్కడ వచ్చి నేను కూర్చుంటానని చెప్తాడు. నారదమూర్తి చెప్తాడు ఒకసారి, నా గుణాలు విశేషాలు అవన్నీ కీర్తిస్తున్న చోట నాకు కూడా ముచ్చటకు విందాం అనిపిస్తుంది కదా, అందుకు నేను అక్కడే వచ్చి కూర్చుంటాను ఆయన అంటాడు. అలా అనమాట తల్లి.